సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం చందాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామ ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఈ కింది పనులకు శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాల బలోపేతం కోసం ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం పనులను ప్రారంభించారు. స్థానిక పాఠశాల భద్రత కోసం స్కూల్ ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామస్తులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చాట్ల సిద్దన్న, గ్రామ సర్పంచ్ పట్టోళ్ల మల్లేశం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బుగ్గు శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ రాములు, జయం, యాదయ్య, నాగరాజు, పెద్ద మల్లేశం, సర్పంచులు శివానంద్ గౌడ్, బలరాం, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, బింబదార్ చారి, గంగన్న, బసవరాజ్, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. नृत्यों द्वारयां भस्वां द्वारयामि त्रिगुणं त्रिगुणाकारं त्रिनेत्रं चत्रियायुधं त्रिजन्मनेत्रं चत्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् రెడీ సార్ దా ఫ్రీ అయిపోతాం. వెళ్ళంగా 5 సార్లు ఇంట్లోకి ఒక్కటి కొంచెం వెడల్పు జరిగితే ఒక ఫోటో పెన్షన్ రావాలంటే రేషన్ కార్డు ఉండాలి, అవునా కాదా? రేషన్ కార్డు లేకపోతే పెన్షన్ వస్తుందా? అందుకే రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు, ఇంకా ముందు కూడా తప్పదు, మాట కట్టుబడి ఉంటుంది. ఈ ప్రభుత్వం లేని వాళ్ళకి చేసే ప్రభుత్వం.
ఉన్న వాళ్ళకి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదు. బీద వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరినీ అభివృద్ధి చేస్తేనే దేశం బాగుపడుతుంది. లేనోనికి అన్నం పెడితేనే ఎల్లకాలం గుర్తు చేస్తాడు. ఆకలి లేనికి అన్నం పెడితే మనకు గుర్తు చేస్తాడా? ఏమీ గుర్తు. నువ్వు పరమాన్నం పెట్టు, నైవేద్యం పెట్టు, ఆకలి లేనోనికి పెడితే అది దానికి విలువ లేదు. అదే ఆకలితో ఉన్నవానికి అన్నం పెడితే జన్మల వీళ్ళు అన్నం పెట్టారు, నాకు మరి ఆ రోజు నాకు మంచి చేసిండ్రు అనే భావన ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఇంతకుముందే మన సర్పంచ్ గారు చెప్పిన 15 ఏళ్ళ కింద చేసిన ఏ పని అయినా కానీ మరి ఇప్పుడు మళ్ళీ ఏమి పనులు కాలేవు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి పనులు అవుతున్నాయి. మరి ప్రభుత్వం ముందే రాగానే చెప్పిన ముఖ్యమంత్రి గారు ఏమని, ఇది ప్రజాపాలన, ఎవరి సొత్తు కాదు, ఎవరి హక్కు కాదు. అదే కాంగ్రెస్ పార్టీ. అందరు కూడా సమానంగా ఉండాలి. లేనోడు ఉన్నోడు భేదం ఉండొద్దు. లేనోనికి చెయ్యాలి. మరి ఉన్నోళ్ళు ఇచ్చిందా లేదా? ఇంద్రమ్మ ఇచ్చింది కదా అప్పుడు. మరి అదే విధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఇవ్వడం జరుగుతుంది. ఇండ్లు వచ్చినాయి మీ అందరికీ? లేదు నాకు ఇల్లు కావాలని. తప్పకుండా తల్లి, సెకండ్ లిస్ట్లో మీ అందరు కూడా శాంక్షన్. మరి సర్పంచ్ గారు ఉన్నారు. మరి యువకుడు బాగా పని చెయ్యాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి, మీ మధ్యలో పెరిగిన వ్యక్తి కాబట్టి మీరు స్వతంత్రంగా రావచ్చు, సర్పంచ్ని అడగవచ్చు, మీ పనులు మీరు చేయించుకోండి. ఓట్లు వేసినట్టు కాదు, పని కూడా చేయించుకోవాలి. అన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సద్వినియోగం చేసుకోవాలి. మీరందరూ కూడా బాగుండాలని మరి మరొకసారి కోరుకుంటూ, మరి ఈరోజు చేసిన కార్యక్రమాలు స్కూలు గ్రౌండ్ ఒకటి, ఇక్కడ సీసీ రోడ్ వేయడం జరిగింది. మరి మినరల్ వాటర్ ఇంతకుముందు మీరు కొనుక్కునే వాళ్ళని చెప్పడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ అయ్యిండ్రు కాబట్టి సర్పంచ్ ఏం చెప్తాండి, ఇప్పుడు మా ఊరోళ్ళందరూ కూడా మినరల్ వాటర్ ఫ్రీగా ఇస్తాము, మేము రూపాయి ఒకటి తీసుకోవచ్చు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు సర్పంచ్ గారు మరొకసారి ధన్యవాదాలు. మీ అందరు కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మంచి మనసున్న మనుషులని, చందాపూర్ గ్రామవాసులని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. తప్పకుండా ఏది ఉన్నా కానీ ఉద్యోగాలు కావాలని చెప్పిండు సర్పంచ్ గారు. తప్పకుండా ఉద్యోగాల కోసం మరి ముందు కూడా నేను ఇండస్ట్రియల్ చైర్మన్ కాబట్టి మన సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఇండస్ట్రీలు వస్తున్నాయి, లోకల్ వాళ్ళకి ఇవ్వాలనేదే డిమాండ్ జగ్గారెడ్డి గారిది. తప్పకుండా చదువుకున్న పిల్లలు వేస్ట్ ఉండకుండా వాళ్ళకు ఉపాధి కానీ ఉద్యోగం కానీ కల్పించే బాధ్యత మాది అని తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి దమ్ము ధైర్యంతో ఈరోజు ముందుకు వస్తున్నారు. అంతేనా? ఓటు అయిపోతే ఎట్లా ఉంటుంది, గెలిపియకపోతే ఎట్లా ఉంటుంది? మనకి హక్కు అడిగే హక్కు ఉంటుందా? దమ్ము ఉంటుందా? ఉండదు. ఈరోజు మీరు బలంగా మీరు ఉన్నారు అంటే మరి ప్రభుత్వం కూడా అదే విధంగా చేయడానికి ముందుకు వస్తుంది. ఇప్పుడు ఇంకేమైనా మెయిన్గా ఊర్లోకి వచ్చే రోడ్డు బాగాలేదని ఎప్పటి నుంచో చెప్తున్నారు. 2018లో ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి అప్పుడు పెద్దలు కూడా అడిగిరు. మేము ఏమన్నామంటే గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తే చేస్తాము అన్నాం. 2018లో గవర్నమెంట్ రాలేదు, జగ్గారెడ్డి గారు గెలిచింది. కానీ పెత్తనం అప్పుడు మరి వేరే ప్రభుత్వం ఉంది, చేయలేకపోయింది. ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఓడిపోయినా కానీ పెత్తనం కాంగ్రెస్ ఉంది కాబట్టి చేయడానికి ఆస్కారం మనకు 100% ఉంది. తప్పకుండా ఆ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి త్వరలోనే మరి మీ అందరు కూడా ఊరందరూ కూడా బాగుండే విధంగా రోడ్డు వేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు